హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఫంక్షన్స్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిగ్రీ బీకామ్ సెకండ్ ఇయర్ అండ్ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇండియాలో ఒక కేంద్ర బ్యాంక్ అనమాట అండి. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఏప్రిల్ 1935. ఇది ఎప్పుడు స్థాపించారంటే ఏప్రిల్ 1 1935 1935లో స్థాపించారు. అండ్ నేషనలైజ్డ్ ఇన్ ది ఇయర్ 1949. దీన్ని ఎప్పుడు జాతీయం చేశారంటే 1949లో జాతీయం చేశారు. ఇట్ డిశ్చార్జెస్ ఆల్ ది ట్రెడిషనల్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ సెంట్రల్ బ్యాంక్. ఇదేం చేస్తుందంటే అన్ని సాంప్రదాయ విధుల్ని నిర్వహిస్తుంది. ఇన్ ఎడిషన్ దాంతోపాటుగా ఈ డిశ్చార్జెస్ సమ్ స్పెషల్ ఫంక్షన్స్ ఇన్ వ్యూ ఆఫ్ ది స్పెషల్ ఎకనామిక్ కండిషన్స్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉన్న ప్రత్యేక ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఇదేం చేస్తుందంటే అండి కొన్ని ప్రత్యేకమైనటువంటి విధుల్ని నిర్వర్తిస్తుందన్నమాట, చేపడుతుంది. ఇన్ రీసెంట్ ఇయర్స్ ఇట్ ఈజ్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్. ప్రస్తుత కాలంలో ఇది ఇండియాలో ఇండియా ఆర్థిక వ్యవస్థలో, ఇండియా ఆర్థికాభివృద్ధిలో ఇది ప్రత్యేకమైనటువంటి వెరీ ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నదన్నమాట. ఇట్ ఈజ్ ఇన్ రీసెంట్ ఇయర్, ప్రస్తుత సంవత్సరాల్లో ఇట్ ఈజ్ ప్లేయింగ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియాస్ ఎకనామిక్ డెవలప్మెంట్. భారత ఆర్థిక వ్యవస్థలో ఇది ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నది ప్రస్తుత సంవత్సరాల్లో. మోనోపోలీ ఆఫ్ నోట్ ఇష్యూ. ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది మోనోపోలీ ఆఫ్ నోట్ ఇష్యూ. అంటే కరెన్సీని, మోనోపోలీ ఆఫ్ నోట్స్ ఇష్యూ, కరెన్సీ ఇష్యూ చేసేటువంటి గుత్తాధికారము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే ఉన్నది. ఎక్సెప్ట్ ₹1 నోట్, అంటే ₹1 నోట్ మినహా మిగతావన్నీ కూడా ఎవరు ఇష్యూ చేస్తారంటే రిజర్వ్ బ్యాంకు ఇష్యూ చేస్తుంది అనమాట. ఇది కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ₹1 నోటు ఇష్యూ చేస్తుంది. ఆల్ అదర్ డినామినేషన్స్ ఆఫ్ కరెన్సీ నోట్స్ అండ్ కాయిన్స్ ఆర్ ఇష్యూడ్ బై ది ఆర్బీఐ త్రూ ఇష్యూ డిపార్ట్మెంట్స్. ఇష్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది అనమాట. రూపాయి నోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది. మిగతావన్నీ కూడా మనకి ఎవరు జారీ చేస్తారండి? ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. క్రెడిట్ కంట్రోల్. ది రిజర్వ్ బ్యాంక్ హ్యాస్ ది పవర్స్ టు యూజ్ ఆల్ ది క్వాంటిటేటివ్ మెథడ్స్. పరిమాణాత్మక పద్ధతుల ద్వారా అవి ఏంటంటే బ్యాంక్ రేటు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, వేరియేషన్ ఆఫ్ క్యాష్ రిజర్వ్స్, వీటి ద్వారా ఏం చేస్తుందంటే క్రెడిట్ కంట్రోల్ అనేది చేస్తుందన్నమాట. యాజ్ వెల్ యాజ్ సెలెక్టివ్ మెథడ్స్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్. అదేవిధంగా సెలెక్టివ్ పద్ధతులు, పరిమాణాత్మక పద్ధతులు, అలాగే ఎంచుకున్నటువంటి పద్ధతులు, గుణాత్మక పద్ధతుల ద్వారా కూడా ఇది పరపతి నియంత్రణ చేస్తుందన్నమాట. అంటే ద్రవ్యోల్బణ పరిస్థితులకు అనుగుణంగా ఇది ఏం చేస్తుందంటే చలామణిలో ఉన్నటువంటి ద్రవ్యాన్ని తగ్గించడం, పెంచడం చేస్తుంది. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ మనీ ఇన్ మార్కెట్ అనమాట అండి. మార్కెట్లో ఉన్నటువంటి ద్రవ్యాన్ని తగ్గించడం, పెంచడం చేస్తుంది. దీన్ని క్రెడిట్ కంట్రోల్ అంటారు. తర్వాత చూసినట్లయితే బ్యాంకర్ టు బ్యాంక్స్ అంటే దేశంలో ఉన్నటువంటి వాణిజ్య బ్యాంకులు, షెడ్యూల్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇది బ్యాంకర్ కింద పనిచేస్తుంది. ది రిజర్వ్ బ్యాంక్ యాక్ట్స్ యాజ్ ఎ బ్యాంకర్ టు ది బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్. ఆల్ ది రిజర్వ్ బ్యాంక్ ఈజ్ ఏ బ్యాంక్ టు ది ఆల్ ది కమర్షియల్ బ్యాంక్స్ ఆఫ్ ఇండియా. ది షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్ హ్యావ్ టు కీప్ 3% ఆఫ్ ది డిపాజిట్స్ యాజ్ క్యాష్ విత్ ది రిజర్వ్ బ్యాంక్. షెడ్యూల్ బ్యాంకులు ఏం చేయాలంటే వాళ్ళు సేకరించినటువంటి డిపాజిట్లో 3% రిజర్వ్ బ్యాంక్ దగ్గర డిపాజిట్ చేయాలి. ఇట్ కెన్ బి రైజ్ టు 15%. దీన్ని ఎంతవరకు పెంచేటువంటి అధికారం ఉందంటే రిజర్వ్ బ్యాంక్కి 15% వరకు పెంచేటువంటి అధికారం రిజర్వ్ బ్యాంక్కి ఉందన్నమాట అండి. బ్యాంకర్స్ బ్యాంక్గా పనిచేస్తుంది. బ్యాంకర్ అండ్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్. ది రిజర్వ్ బ్యాంక్ యాక్ట్స్ యాజ్ ఏ బ్యాంకర్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ది స్టేట్ గవర్నమెంట్స్. కేంద్ర ప్రభుత్వాలకి, రాష్ట్ర ప్రభుత్వాలకి ఇది బ్యాంకుగా పనిచేస్తుంది. వాణిజ్య బ్యాంకులు ప్రజలకి బ్యాంకుగా పనిచేస్తే రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్కి బ్యాంక్గా పనిచేస్తుంది. యాజ్ ఏ బ్యాంకర్ టు ది గవర్నమెంట్ ఇట్ డిశ్చార్జెస్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్. యాజ్ ఏ బ్యాంకర్ టు ది గవర్నమెంట్ బ్యాంక్ కింద ఈ క్రింది విధులను చేపడుతుంది. ఇట్ కలెక్ట్స్ మనీ డ్యూ టు ది గవర్నమెంట్ అండ్ మేక్స్ పేమెంట్స్ ఆన్ ఇట్స్ బిహాఫ్. ప్రభుత్వం తరపున మనీ వసూలు చేయడం, చెల్లింపులు చేయడం చేస్తుంది అనమాట అండి. ప్రభుత్వం తరపున వసూలు చేయడం, చెల్లింపులు చేయడం చేస్తుంది. ఇట్ కలెక్ట్స్ మనీ
కలెక్ట్స్ మనీ అండ్ పేమెంట్స్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ అని కూడా రాయొచ్చు. ఇట్ కలెక్ట్స్ మనీ డ్యూ టు ది గవర్నమెంట్ అండ్ మేక్స్ పేమెంట్ ఆన్ ఇట్స్ బిహాఫ్. అంటే గవర్నమెంట్ తరపున వసూళ్లు చెల్లింపులు చేస్తుంది. తర్వాత ఐదో ఫంక్షన్ చూసినట్లయితే కస్టోడియన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆఫ్ ది కంట్రీ. ది రిజర్వ్ బ్యాంక్ మెయింటైన్స్ ది గోల్డ్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆఫ్ ది కంట్రీ. దేశంలో మన రూపాయి విలువ తెలియాలంటే దాని వెనక ఉన్నటువంటి గోల్డ్ అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ బ్యాలెన్స్ని బట్టి రూపాయి విలువ ఆధారపడి ఉంటుంది, కరెన్సీ వాల్యూ. అంచేత ఏం చేస్తుందంటే ఆ నిల్వల్ని పరిరక్షిస్తుంది. ది రిజర్వ్ బ్యాంక్ మెయింటైన్స్ ది గోల్డ్ అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆఫ్ ది కంట్రీ. దేశంలో బంగారు విదేశీ మారద్రవ్య నిల్వల్ని ఇది నిర్వహిస్తుంది. ఫర్ ది పర్పస్ ఆఫ్ కీపింగ్ ది ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్స్ స్టేబుల్. అంటే దీన్ని ఉంచడం కోసం, ఏది ఫారిన్ ఎక్స్చేంజ్ రేట్లు స్థిరంగా ఉంచడం కోసం ది ఆర్బీఐ బైస్ అండ్ సెల్స్ ఫారిన్ కరెన్సీస్ అండ్ ఆల్సో ప్రొటెక్ట్స్ ది కంట్రీస్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫండ్స్. ఇది ఏం చేస్తుందంటే ఫారిన్ కరెన్సీ నిల్వల్ని కొనుగోలు అమ్మకాలు చేయడం చేస్తుంది. అదేవిధంగా ఫారిన్ ఎక్స్చేంజ్ ఫండ్స్ని రక్షిస్తుంది అనమాట, విదేశీ మార్గద్రవ్య నిల్వల్ని రక్షిస్తుంది. నేషనల్ క్లియరింగ్ హౌస్. ది రిజర్వ్ బ్యాంక్ యాక్ట్స్ యాజ్ ఎ నేషనల్ క్లియరింగ్ హౌస్. ఇట్ సెటిల్డ్ ఇంటర్ బ్యాంక్ ఇండెబిట్నెస్. ఇట్ రన్స్ క్లియరింగ్ హౌసెస్. అంటే బ్యాంకుల మధ్య ఉన్నటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో, బాకీలు ఒక బ్యాంకు మధ్య ఉన్నటువంటి బాకీలని ఇది పరిష్కారం చేస్తుంది. ఇది నేషనల్ క్లియరింగ్ హౌస్గా పనిచేస్తుంది. ఈ ట్రాన్స్ క్లియరింగ్ హౌస్ ఇది క్లియరింగ్ హౌస్గా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత చూసినట్లయితే సెవెంత్ ఫంక్షన్ లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్, అంటే అంతిమ రుణదాత. ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎంపవర్డ్ టు యాక్ట్ యాజ్ లెండర్ ఆఫ్ ది లాస్ట్ రిసార్ట్ టు ది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది ఇండియన్ మనీ మార్కెట్. భారతదేశ ద్రవ్య మార్కెట్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, కోఆపరేటివ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అన్నిటికీ కూడా ఇది అంతిమ రుణదాత కింద పనిచేస్తుంది. అంతేకాకుండా హవెవర్ అయినప్పటికీ ఇట్ గివింగ్ లోన్స్ అడ్వాన్సెస్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ టు ది కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ది కోఆపరేటివ్ బ్యాంక్స్. అంటే అంతిమ రుణదాతగా వాళ్ళకి అత్యవసర పరిస్థితుల్లో రుణాలు ఇవ్వడమే కాకుండా, అంతిమ రుణదాతగా వ్యవహరించడమే కాకుండా, ఇట్ గివింగ్ లోన్స్ అడ్వాన్సెస్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ టు ది కమర్షియల్ బ్యాంక్స్ అండ్ ది కోఆపరేటివ్ బ్యాంక్స్. వాణిజ్య బ్యాంకులకి, సహకార బ్యాంకులకి ఇది రుణాలని అవసరమైనప్పుడు, వాటికి అవసరమైనప్పుడు రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. డెవలప్మెంట్ ఫంక్షన్స్, అంటే ఇప్పటివరకు చెప్పుకున్నాం మనం ట్రెడిషనల్ ఫంక్షన్స్, ఇప్పుడు డెవలప్మెంట్ ఫంక్షన్స్. ఇన్ అడిషన్ టు ది అబౌవ్ ట్రెడిషనల్ ఫంక్షన్స్, ది రిజర్వ్ బ్యాంక్ హ్యాస్ టేకెన్ అప్ మెనీ డెవలప్మెంట్ ఫంక్షన్స్. అనేక ఆర్థికాభివృద్ధి విధులు నిర్వహిస్తుందన్నమాట. ఫస్ట్ది ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ క్రెడిట్, అంటే పారిశ్రామిక రుణాలని అందించడం. ది రిజర్వ్ బ్యాంక్ ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ ప్రొవైడ్ లాంగ్ టర్మ్ క్రెడిట్ టు ఇండస్ట్రీస్. అంటే పారిశ్రమలకి దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడానికి ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేసి దాని ద్వారా ముఖ్యమైనటువంటి పాత్ర ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోషిస్తుంది. అంటే పరిశ్రమలకు కావాల్సిన దీర్ఘకాలిక రుణాలని అందించడంలో ఇది ఎంతగానో కృషి చేస్తుంది అనమాట ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా. ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐడిబిఐ కానీ, ఐఎఫ్సిఐ కానీ, ఇటువంటివి అనమాట అండి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వీటి ద్వారా ఏం చేస్తుందంటే దీర్ఘకాలిక రుణాలను ఇస్తుంది అనమాట. ప్రమోషన్ ఆఫ్ అగ్రికల్చర్ క్రెడిట్, అంటే వ్యవసాయ రుణాలకి సహకారం అందించడం. ఇట్ హ్యాస్ టేకెన్ సెవరల్ స్టెప్స్ టు ప్రమోట్ అగ్రికల్చర్ క్రెడిట్. అనేక రకాలైనటువంటి స్టెప్స్ తీసుకుంటుంది ఇది అగ్రికల్చర్ రుణాలు అందించడానికి. ఇట్ గివ్స్ లోన్స్ టు ది కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎట్ ఎ లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2% లెస్ దాన్ ది బ్యాంక్ రేట్. ప్రస్తుతం ఉన్నటువంటి బ్యాంక్ రేట్ కంటే 2% తక్కువకి, తక్కువ వడ్డీ రేటుకి ఇది సహకార సంస్థల ద్వారా వ్యవసాయ రుణాలని అందిస్తుంది అనమాట అండి. సహకార సంస్థల ద్వారా 2%, ఇతర బ్యాంకుల కంటే 2% వడ్డీ తక్కువకి సహకార బ్యాంకుల ద్వారా వ్యవసాయానికి రుణాలని అందిస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే డెవలప్మెంట్ ఫంక్షన్స్లో క్రెడిట్ టు స్మాల్ ఇండస్ట్రీస్, అంటే చిన్న తరహా పరిశ్రమలకి
రుణ రుణ సౌకర్యాలని అందించడం, క్రెడిట్ పరపతి సౌకర్యాలను కలగజేయడం. ది ఆర్బీఐ హ్యాస్ టేకెన్ స్టెప్స్ టు ప్రమోట్ క్రెడిట్ టు ది స్మాల్ ఇండస్ట్రీస్. స్మాల్ ఇండస్ట్రీస్కి రుణాలని పరపతి కలగజేయడంలో ఇది స్టెప్స్ తీసుకుంటుంది. ఇట్ గివ్స్ గ్యారంటీ టు ది లోన్స్ గివెన్ టు దెమ్ బై ది కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ ఇచ్చేటువంటి లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇది గ్యారంటీ ఇస్తుంది, రిజర్వ్ బ్యాంకు గ్యారంటీ ఇస్తుంది. ఈ విధంగా స్మాల్ ఇండస్ట్రీస్కి ఇది క్రెడిట్ సహాయం చేస్తుంది అనమాట. క్రెడిట్ టు స్మాల్ ఇండస్ట్రీస్. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్. ది ఆర్బీఐ హ్యాస్ ఏ సెపరేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్. రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా కలిగి ఉంది. ఇట్ కలెక్ట్స్ ఇన్ఫర్మేషన్ అండ్ కండక్ట్ రీసెర్చ్ ఆన్ ఎకనామిక్ మ్యాటర్స్. అంటే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం కానివ్వండి, ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ కానివ్వండి, ఫైనాన్షియల్ క్రైసిస్ కానివ్వండి, వీటన్నిటి మీద డేటాని, ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, జీడిపి కానివ్వండి, వీటన్నిటి మీద డేటాని అది సమగ్రంగా రీసెర్చ్ చేసి దాన్ని డేటాని సేకరిస్తుందన్నమాట. ఈ విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ డేటా తయారు చేస్తుంది. కంట్రోల్ అండ్ సూపర్విజన్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. ది ఆర్బీఐ నియంత్రణ చేస్తుంది, ఈ కమర్షియల్ బ్యాంక్స్ని నియంత్రణ చేస్తుంది. ది ఆర్బీఐ కంట్రోల్ సూపర్వైజర్స్ అండ్ రెగ్యులేట్స్ ది యాక్టివిటీస్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ యొక్క వ్యవహారాలని ఇది ఏం చేస్తుందంటే నియంత్రణ చేయడం, అదేవిధంగా సూపర్వైజ్ అంటే దాన్ని ఏమంటారంటే పరిశీలించడం చేస్తున్నమాట. ఇట్ హ్యాజ్ స్పెషల్ పవర్స్ అండర్ ది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ ఇండియా. బ్యాంకింగ్ రెగ్యులేషన్ ఆఫ్ యాక్ట్ ఇండియా ఏం చేసిందంటే దీనికోసం రిజర్వ్ బ్యాంక్కి ప్రత్యేకమైన అధికారాలని ఇవ్వడం జరిగిందనమాట. ప్రమోషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్. ది ఆర్బీఐ ఈజ్ ప్రొవైడింగ్ క్రెడిట్ ఫెసిలిటీస్ టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్. ఏం చేస్తుందంటే ఎక్స్పోర్ట్స్ ఉన్నట్లయితే మన దేశానికి మంచిదనమాట. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ బ్యాలెన్సెస్ ఇంక్రీజ్ అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్స్ చేయాలి. ది ఆర్బీఐ ఈజ్ ప్రొవైడింగ్ క్రెడిట్ ఫెసిలిటీస్ టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్ పెంచడం కోసం ఇది ఏం చేస్తుందంటే క్రెడిట్ ఫెసిలిటీస్ అంటే పరపతి సౌకర్యాలని కలగజేస్తుంది అనమాట. ఇవి ఫ్రెండ్స్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో.